అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన మావి గన్ అని పేరు పెట్టాడో సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుందండి. జగన్మోహన్ రెడ్డిని ఒక జోకర్ కిందగాను లేకుంటే ఒక పకోడి కిందగాను ట్రోల్ చేస్తున్నారు. అరే అదేం దిక్కుమాలిని అదేం దిక్కుమాలిన పేరు, అలా ఎలా మాట్లాడతాడు, సిగ్గుండి మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారండి. సొంత పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి మీద బూతులతో రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో ఆ వీడియోల కింద ఒకసారి వెళ్ళి కామెంట్ చూడండి. సొంత పార్టీ కార్యకర్తలే ఇష్టం వచ్చాడు తిడుతున్నారు. అంతెందుకంటే నాకే నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు చాలా మంది వైసీపీ కార్యకర్తలు. ఫోన్ చేసి, అన్నా మా పిచ్చోడికి మీరన్నా చెప్పండి అన్నా, మా పిచ్చోడు ఏది పడితే అది మాట్లాడుతుండో, మా ఓడికి పిచ్చి ముదిరినట్టుంది, ఆ రాసేవాడి కంటే సిగ్గు లేదు, చదివేవాడికి మా ఓడికన్నా సిగ్గుండక్కర్లా, మా పార్టీ పరువు పోతుంది, మా పరువు పోతుంది, కార్యకర్తల పరువు పోతుంది, అదే దిక్కుమల్లి పేరు అన్నా మావి గన్ అని మా ఓడి కొద్దిగా చెప్పన్నా మాత్రలు వేసుకోమంటే ఆయనకని చెప్పి చాలామంది వాళ్ళ పార్టీ కార్యకర్తలే నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. కొంతమంది పార్టీ కార్యకర్తలు కానీ లేకుంటే సోషల్ మీడియా కానీ రకరకాల పేర్లు జగన్మోహన్ రెడ్డికి సజెస్ట్ చేస్తున్నారు. మావి గన్ ఎందుకు, పలాని పేరు తీసుకోమని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సరే, ఆ పేర్ల గురించి లేకుంటే ఆ దెందులూరు, గుంటూరు, తాడేపల్లిగూడెం వాటి గురించి నేను మాట్లాడతాను. దానికంటే ముందు నేను ఒక ట్విట్టర్లో ఒక వీడియో చూశానండి. ఏదైతే జర్నలిస్ట్ వైఎన్ఆర్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఈ మావి గన్ అనే పేరు అద్భుతంగా ఈ మావి గన్ అని పేరు అద్భుతంగా ఉంది, మంచి ప్లాన్ ఇది, ఈ ప్లాన్ని అమలు చేయండి అని ఆ వైఎన్ఆర్ మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ వైఎన్ఆర్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా, వినండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన మాటల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ రోజు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు కూటమి సర్కార్ అని చెప్పదలుచుకున్నా. ఎందుకు, ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి రాజధానిని మారుస్తున్నాడు ప్రచారం జరిగిన సందర్భంలో అమరావతిలో రాజధాని పూర్తిగా ఏమైందిరా, నెట్టు దొరకలేదా, ఒక్క నిమిషం అండి, ఇది వైఫై ఒకటి పక్కన పెడుతున్న ప్రచారం జరిగిన సందర్భంలో ఆయన కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, గోదావరి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఒక విలంగా మారిపోయారు, విలంగా పోర్ట్రేట్ అయ్యారు. సో అమరావతి ప్రాంతంలో రాజధాని సరైనది కాదు, అక్కడ ఇబ్బందులు ఉంటాయని తెలిసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి తీసుకెళ్లిపోతున్నారు. తీసుకెళ్లిపోతున్నారు అనే మాటతో ఆందోళన చెందారు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం నుంచి విజయవాడని కలుపుతూ గుంటూరు వరకు మావిగన్ పేరుతో ఒక నగరాన్ని డెవలప్ చేయండి, హైవే అంతా 100 కిలోమీటర్ల పైగా హైవే ఉంది, ఈ ప్రాంతంలో రాజధాని డెవలప్ చేయండి, అక్కడ 2 లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, దానిలో 10% మీరు పెడితే కూడా 10,000 కోట్లు 20,000 కోట్లు పెడితే కూడా ఇది ఒక రాజధాని కారిడార్ గా, గ్రోత్ ఇంజిన్ గా తయారవుతుంది. ఈ వైఫై అని ఒక మాట మాట్లాడారు. ఈ మాటకి విస్తృతంగా మద్దతు ఉంటుంది, ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళంతా మద్దతు ఇస్తారు. నీ సిగ్గుందా నీకు వైఎన్ఆర్? అసలు నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు? నువ్వు అసలు జర్నలిస్టవా లేకుంటే ఇంకేదన్నా? జగన్మోహన్ రెడ్డి కంటే పిచ్చి ముదిరి ఏదో పిచ్చగా మాట్లాడుతున్నాడంటే నీకు కూడా పిచ్చి పట్టిందా? అద్భుతంగా మద్దతు ఇస్తున్నారా? అద్భుతమైన ప్లానా? నువ్వు ఎలా జర్నలిస్ట్ అయ్యావు నాకు అర్థం కాలేదా నిజంగా. అసలు జర్నలిజం చేస్తున్నారా లేకుంటే బోకరేజం చేస్తున్నారా అర్థం కాల. ఆ జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో పిచ్చిగా వాగితే దాన్ని పట్టుకొని మీరు ఇక్కడ వచ్చి విశ్లేషణ చేస్తున్నారే. మావి గన్ అద్భుతమైన పేరా, అద్భుతమైన ప్లానా? మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులనే పేరు పెట్టుకోకుండా 3 రాజధానులని దాన్ని పెట్టకుండా ఈ మావి గన్ అని పెట్టొచ్చు కదా. అప్పుడు ఈ పేరు ప్రపోజల్ చేయొచ్చు కదా, అప్పుడు రాజధాని చేయొచ్చు కదా. మావి గన్ను అతనేదో చిగ్గులేక పిచ్చి పెట్టి ఏదైతే వాగుతున్నాడంటే మీకు కూడా పిచ్చి పెట్టి వాగుతున్నట్టున్నారే. మావి గన్ను కాదు అంట, ఇంకా చాలా పేర్లు చెప్తున్నారు వాళ్ళు. నాకు నేనటి నుంచి అది వెంకటేష్ సినిమాలో అదేదో సీన్ ఒకటి ఉంటుంది, పొనుకుంటే కళ్ళకి వచ్చేస్తారు కదా, అలా నాకు అసలు అనుకుంటుంటేనే విపరీతమైన నవ్వు. అసలుకి నాకు నిజంగా మనోళ్ళైతే కొంతమంది రకరకాలుగా అసలుకి అంతే. మావి గన్ ఎందుకు, దెందులూరు, గుంటూరు, తాడేపల్లి ఈ మూడిట్లలో
దెందుల నుంచి దే తీసుకో, గుంటూరు నుంచి గు తీసుకో, తాడేపల్లి నుంచి తా తీసుకో, మింగుతా అని పెట్టుకోమంటారు కొంతమంది అయితే. మరి కొంతమంది అయితే ఒంగోలు గుంటూరు చేయమంటారు. ఒంగోలు గుంటూరు, ఓ నుంచి ఓ తీసుకో, గుంటూరు నుంచి గు తీసుకో జగన్, 3 కలిపి పెట్టుకో, ఒంగో జగన్ పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉండదని చెప్పేసి విపరీతంగా మీమ్స్, విపరీతంగా ట్రోల్స్. జగన్మోహన్ రెడ్డిని పకోడీ కింద ఒక జోకర్ కింద తీసి పడేశారు. జోకర్ కింద, జోకర్ కూడా నయం, అప్పుడప్పుడు కొంచెం సీరియస్ కూడా ఓకే, వాట్ ఎవర్. కానీ జగన్మోహన్ రెడ్డి అది ఏమి అసలు అదేం పేరు, మా గన్ అంట, తాడేపల్లి కూడా, దెందులూరు గుంటూరు తాడేపల్లి కూడా ఉంది. వాళ్ళంతా అసలు రాజకీయం చేస్తున్నారు. ఒకసారి నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వాళ్ళ ఏదైతే ఉందో ఆ మావి గన్ గురించి వాళ్ళ అఫీషియల్ పోస్ట్లో పెట్టున్నారు, పిన్ చేసి పెట్టున్నారు ట్విట్టర్లో. వీలైతే వెళ్ళి చూసి దానికంటే కామెంట్లు చదవండి. అమ్మ నా బూతులు అవి మామూలుగా అయితే చదవలేము, దాన్ని మామూలుగా అయితే చదివితే గ్యారంటీ గైడ్లైన్స్ ఇది. కాబట్టి అవి నేను చదవదలుచుకోలేదు. మీకేమో ఓపిక ఉంటే, మీకు చూడదలుచుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి ఆ కామెంట్లు చూడండి. విపరీతమైన బూతులు, విపరీతమైన రకరకాల పేర్లతో జగన్మోహన్ రెడ్డికి సజెషన్ చేస్తున్నారు. మావిగన్ ఎందుకన్నా, లేకుంటే గుంటూరు ఒంగోలు తీసుకో అట్ట. మరి ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి పిచ్చిదనం పరాకాష్టం అయిపోయింది. జై హింద్.